అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలులో బస్సు ప్రమాద ఘటనతో ఏపీ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేస్తున్నారు. వరుసగా మూడో రోజు కూడా బస్సుల్ని తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. ట్రావెల్ బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే జర్నీకి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీలు మరో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేసి జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో 25 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఓనర్లపై కేసులు పెట్టారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 67 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కర్నూలులో బస్సు ప్రమాద ఘటనతో ఏపీ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేస్తున్నారు. వరుసగా మూడో రోజు కూడా బస్సులు తనిఖీ చేశారు. వాహనాల్లోని ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. ట్రావెల్ బస్సులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే జర్నీకి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీలు మరో 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేసి జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో 25 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఓనర్లపై కేసులు పెట్టారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 67 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.